నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మనము హైపోథైరాయిడిజం, దాని లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే, మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ని, ఎస్పెషల్లీ టీఎస్హెచ్ని ఇన్అడిక్వేట్గా ప్రొడ్యూస్ చేయడము. అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఎలాంటి లక్షణాలు చూస్తాం వీళ్ళలో మనం? హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ డ్రై అవ్వడము, స్కిన్ డ్రై అవ్వడము, మొహం వాపు ఉండడము, గొంతు వాపు ఉండడము, హృదయ స్పందన అనేది, హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఆకలి మందగించడము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి సమస్యలు ఉండడము, ఫీమేల్స్లో అయితే నెలసరి ఇబ్బందులు ఉండడము, కాళ్ళ వాపులు ఉండడము, అండ్ ఈజీగా అలసిపోవడము, సరౌండింగ్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడము, సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లాగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ చూస్తాము. సో ఏం చేయాలి మనము? ఎవరైతే ఈ లక్షణాలతో ఉంటారో వాళ్ళకి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది అడ్వైస్ చేయాలండి. దాంట్లో మనం టీఎస్హెచ్ వాల్యూస్ చూసుకొని అకార్డింగ్ టు బాడీ వెయిట్తో మనము వీళ్ళకి డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలండి. ఎందుకంటే థైరాయిడ్ వల్ల బేబీ గ్రోత్ అనేది, బేబీ డెవలప్మెంట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2-3 వీక్స్లోనే పేషెంట్కి సింటమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బీ హెల్దీ, బీ హ్యాపీ. అండ్ లాస్ట్ థింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా అడగొచ్చు. అది ఏ ప్రాబ్లం అయినా కానీ క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.